నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గాను డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారిచే, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారిచే పుష్యమాస బహుళ ఏకాదశి రోజు పవిత్రమైన మకర సంక్రాంతి భోగి పండుగ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పుష్యమాస బహుళ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, శ్రీమతి బండారు సూర్యకుమారి గారికి, అలాగే చిరంజీవి ఖ్యాతిశ్రీ బండారు గారికి, చిరంజీవి మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ బండారు గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి గారికి, అలాగే శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, ఇక్కడున్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ, గ్రాసరీస్ పరంగా అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా తను చేస్తూ తన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చేపిస్తూ ఆశ్రమానికి అండగా ఉంటున్నందుకు హారతి మేడం గారికి, శ్రీనివాస్ సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు ఉషలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరుగుతున్న కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కు మరియు ఉషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెంటే సార్కు మరియు ఉషలమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు పవిత్రమైన సంక్రాంతి భోగి పండుగ శుభ సందర్భంగా ఏకాదశి సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే మిర్చి బజ్జీ, అలాగే పులిహోర, అలాగే బగారా రైస్, అలాగే క్యాబేజీ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ.